చేసుకోవద్దండి. దేవుని స్తోత్రం. కళ్ళు గుడ్డివి చేసుకోండి. హల్లెలూయా. చెవులు చెవిడివిగా చేసుకోండి. ఎందుకంటే కళ్ళు గుడ్డివిగా చేసుకుంటే ఎవరు మనకి అంటే దాని అర్థం మీ కళ్ళుతో నిబంధన చేసుకోండి, ఆయన తప్ప ఇంక నేను ఎవరిని చూడను. మీ చెవులతో నిబంధన చేసుకోండి, ఈ దేవుడి విషయాలు తప్ప ఇంక రెండో విషయాలు నేను వినను నిబంధన చేసుకోండి. కన్నులతోనూ చెవులతోనూ మనస్సుతో దేవుడి విషయాలు తప్ప ఇంక రెండో విషయం మీద నేను మనసు పెట్టను. దేవుడి విషయాలు తర్వాత నేను ఎలా బ్రతకాలి, ఈ విధంగా మనం కనుక నిబంధన చేసుకుని ముందుకు వెళ్ళినట్లయితే చుట్టూ ఎప్పుడైతే చూడకుండా ఉంటామో, పోల్చుకోకుండా ఉంటామో, ఎప్పుడైతే మనము చుట్టూ ఉన్న వాటిని మన చుట్టూ ఉంటాయండి కూడా సాతాను నిద్రపోతున్నా కూడా నిద్ర లేపి కూర్చోబెట్టి కూడా ఆలోచన పుట్టిస్తాడు అనమాట. మనకి ఆ రోజు నిద్ర అంతా పాడు చేసేస్తాడు. ఈ విధంగా అలాంటి వాటికి చోటు ఇవ్వకుండా మనసు నిబ్బరం చేసుకుని